హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్ అయినా చూడొచ్చు, మెయిల్ ఆర్ ఫీమేల్. మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అనమాట. ఏ అదర్ రిలేషన్షిప్ వాళ్ళైనా ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి. మీ జెండర్ ప్రకారం ఇది చూసుకోవాలన్నమాట. మెయిల్ చూస్తే ఫీమేల్ గురించి, ఫీమేల్ చూస్తే మెయిల్ గురించి అని అనుకోండి. మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. మీకు గనక ఆస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అండి, మీ జాబ్ రీత్యా మీ కెరియర్ గురించి దేని గురించి అని మీరు అడగాలి అనుకుంటుంటే దాని గురించి కూడా నేను మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే మీ పర్సన్ నుంచి వస్తున్న ఫస్ట్ లవ్ మెసేజెస్ ఏంటనేది చూద్దాము. ఈ హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ద్వారా మీకు వాళ్ళు ఏం మెసేజెస్ పంపాలనుకుంటున్నారు, అసలు ఏం మెసేజెస్ ఇస్తున్నారు మీకు అనేది చూద్దామండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? వాళ్ళ పర్సన్ ఏం లవ్ మెసేజెస్ పంపుతున్నారు? ఇక్కడ నాకు 3 కార్డ్స్ వచ్చినాయి అండి. ఈ 3 కార్డ్స్ నేను ఇక్కడ పెడతానమాట, వచ్చినాయి. నెక్స్ట్ అండి, మీ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? కార్డ్స్ ఇది పెడతానండి, పెట్టినాక చూద్దాము. మీ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? పడిన కార్డ్స్ తీసుకుంటున్నానండి, పడ్డాయి కాబట్టి ఈ కార్డ్స్ మనం తీసుకుందాము. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్? చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి? ఓకే అండి, ఇక్కడ మెసేజ్ అయితే వచ్చినాయి. ఇప్పుడు కార్డ్స్ చూద్దామండి. ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకుంది అంటున్నారండి. ఈ పెయిన్ ఏదైతే అనుభవిస్తున్నారో అది ఎప్పటికైనా తీరిద్ది అనే హోప్ అయితే వాళ్ళకు ఉంది అన్నట్లుగా చెప్తున్నారనమాట ఫస్ట్ మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నారండి. మీరు హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారంట. ఇది సెకండ్ మెసేజ్. థర్డ్ మెసేజ్, నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తివి నాకు నువ్వే అని చెప్తున్నారంట. వాళ్ళ లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి మీరే అని చెప్తున్నారు. నెక్స్ట్ మెసేజ్ అండి, నీవు లేకపోతే నాకు నీ విలువ తెలుస్తుంది అంటున్నారు. మీరు లేనప్పుడే మీ వాల్యూ అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్. నెక్స్ట్ చూద్దామండి, నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది అంటున్నారు. మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని వాళ్ళకు ఉందంట. ఇక్కడ వస్తున్న మెసేజ్. నెక్స్ట్ చూద్దామండి, నేను నిన్ను చాలా గమనిస్తున్నాను అంటున్నారండి. మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు, అంటే అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుందని చూద్దాము. నేను నా లైఫ్లో నీ స్థానం ఇంకొకరికి ఇవ్వలేను అని చెప్తున్నారు. మీ ప్లేస్ని వాళ్ళు ఎవరికి ఇవ్వలేరంట. అటువంటి మెసేజ్ అయితే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి, నీతో గొడవ పడినందుకు నన్ను క్షమించు అంటున్నారండి. మీతో గొడవ పడినందుకు వాళ్ళని క్షమించమంటున్నారు. నెక్స్ట్ మెసేజ్, నన్ను ఒంటరిని చెయ్యొద్దు అంటున్నారండి. వాళ్ళని ఒంటరి చెయ్యొద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్ మెసేజ్, నేను చాలా అలసిపోయాను, ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా గడుపుతున్నాను అంటున్నారండి. వీళ్ళు ఇంకొంచెం హీలింగ్ అవ్వాలన్నమాట. రిగ్రెట్ అనేది వీళ్ళకి ఇంకా రాలేదనమాట. అంటే ఇందులో పాజిటివ్ నెగిటివ్ అన్నీ వస్తాయి అనమాట. మెసేజ్లు అంటే అన్ని పాజిటివే రావాలని లేదు. నెక్స్ట్ అండి, ఇంకా ఎన్నాళ్ళు మన మధ్య ఈ దూరం అని అంటున్నారు అనమాట. ఇంకా ఎన్నాళ్ళు మన మధ్య ఈ దూరం అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అండి, నీవు లేని జన్మ ముగియదు. మీరు లేకుండా వాళ్ళ జన్మ అంట ముగియదంట. ఇక్కడ వస్తున్న మెసేజెస్. బాటమ్ ఆఫ్ ది డెక్ అండి, జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అంటున్నారు.
ఇది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఇవ్వండి, మీ పర్సన్ నుంచి వచ్చిన మెసేజ్లు. టారో డెక్ నుంచి చూద్దాం. ఇప్పుడు టారో డెక్ నుంచి చూద్దామండి, మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అనమాట. టారో డెక్ నుంచి వాళ్ళ మనసులో అసలు ఏం ఉద్దేశం ఉంది మీ గురించి అనేది చూద్దాము. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, చూసే వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటిది, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, చూసే వ్యూవర్స్కి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ మనసులో ఏముంది, ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి, చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఏమి ఆలోచిస్తున్నారు. చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ నేను ఇక్కడ పెడతానండి, కార్డ్స్ అని పెట్టినాక చెప్తాను. 6 ఆఫ్ పెంటికల్, 2 ఆఫ్ కప్స్, సారీ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాం, క్వీన్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ పెంటికల్. నెక్స్ట్ అండి 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్. నెక్స్ట్ ది మూన్ కార్డ్, ది మూన్. నెక్స్ట్ వచ్చి క్వీన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. నెక్స్ట్ వచ్చి 6 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ సోర్డ్స్ అండి. నెక్స్ట్ వచ్చి పేజ్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. నెక్స్ట్ వచ్చి ది డెవిల్ ఎనర్జీ వచ్చింది. డెవిల్ ఎనర్జీ వచ్చి నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏం వస్తుంది అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చి 5 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ సోర్డ్స్, ది వరల్డ్, ది చారియట్, 9 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ వాండ్స్, ది ఎంపరర్, 4 ఆఫ్ పెంటికల్. బాటమ్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ పెంటికల్, నైట్ ఆఫ్ సోర్డ్స్, జడ్జ్మెంట్, లవర్స్. ఇప్పుడైతే రీడింగ్ చూద్దామండి, ఏం ఆలోచిస్తున్నారు అనేది. ఇక్కడ అండి కొంతమంది సోల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, కొంతమంది కర్మబంధం కూడా కనిపిస్తుంది అనమాట. సోల్ ఎనర్జీస్ అంటే ది లవర్స్ అంటే సోల్ఫుల్ గా మీకు కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు ఫాస్ట్ లైఫ్ కూడా మీతోటి ఉండొచ్చు అనమాట. ఆ రిలేషన్ అనేది కొంతమందికి అటువంటి ఎనర్జీస్ వస్తున్నాయి. కొంతమంది అనమాట ఫాస్ట్ లైఫ్ లో మీరు ఏదైతే కర్మ బ్యాలెన్స్ ఉందో దానికోసం వీళ్ళు మళ్ళీ మీకు ఇక్కడ ఈ జన్మలో ఇక్కడ కనెక్ట్ అయి ఉంటారు. ఇది కర్మ బంధం అనమాట. ఈ బంధం అనేది ఎంతకాలం ఉంటది అనేది మనకు తెలియదు అనమాట. ఇక్కడ నాకు సోల్ ఎనర్జీస్ వస్తున్నాయి, కర్మ బంధం వస్తున్నాయి, రెండు వస్తున్నాయండి. అంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ చెప్తున్నాను, నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ కూడా చెప్తున్నాను అనమాట. నాకైతే అట్లానే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మీ పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మాత్రం థింకింగ్ అయితే చేస్తున్నారండి. థింకింగ్ చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఫాస్ట్లోనే స్టక్ అయి ఉన్నారనమాట. మీ గురించి గుర్తొచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, అక్కడ కానీ స్టక్ అయి ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. కొంచెం ఎమోషనల్గా డిస్టర్బెన్స్డ్గానే ఉన్నట్లు నాకు కనిపిస్తుందండి. అంటే ఎమోషన్స్ పరంగా ఈ పర్సన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాపీగా లేదు అన్నట్లు కనిపిస్తుంది. మనకి మూన్ ఎనర్జీలో అటువంటి ఎనర్జీసే వచ్చినాయండి. ఇక్కడ కూడా నాకు అదే చూపిస్తుంది అనమాట. అయితే ప్రజెంట్ లైఫ్లో వాళ్ళ సిచ్యువేషన్లో అయితే హ్యాపీగా లేరు అన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ నాకు
మూన్ కార్డు కూడా వచ్చింది కాబట్టి ఎన్ని ఉన్నా జరిగినా మీ ఇద్దరి మధ్య రిలేషన్ వైజ్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా అండి ఇక్కడ థర్డ్ పర్సన్స్ రావచ్చు, లేదంటే అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. అది కొంతమంది ఫిజికల్ థర్డ్ పార్టీ కనిపిస్తుంది, కొంతమందికి వచ్చేసి మధ్యలో ఉండే మధ్యవర్తి అనేది కనిపిస్తుంది అనమాట, మీడియేటర్ లాగా. వీళ్ళెవరో థర్డ్ పర్సన్ గా కనిపిస్తున్నారు అనమాట, మీ మధ్య ఉండే థర్డ్ పర్సన్ అనమాట. ఇక్కడ వస్తుంది అనమాట ఎనర్జీస్ అనేవి. అంటే దానివల్ల వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. కొంతమంది అంటే మిమ్మల్ని కలవనీయకుండా అడ్డం తగులుతున్నారు అనమాట. కొంతమంది వచ్చేసరికి మీ పర్సనే ఇక్కడ కర్మ బంధం కాబట్టి వీళ్ళే మల్టీ రిలేషన్స్ ని చూస్ చేసుకుంటున్నారు అన్నట్టు కనిపిస్తుంది కొంతమందికి. ఇక్కడ ఏమంటే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ జరగొచ్చండి, మీ పర్సన్ ని రానికుండా చేసి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి మీ పర్సన్ కి కూడా చాలా అడిక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ, లేదంటే అంటే కొంతమందికి అండి ఇట్లా చెప్పొచ్చు అంటే మల్టీ రిలేషన్స్ అటువంటి కూడా ఎడిక్షన్స్ అనమాట. అటువంటి ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ అటువంటి వ్యక్తి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా గానీ వాళ్ళ లైఫ్ లో ఉన్న వాళ్ళు మీకు మధ్యలో అడ్డంగా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. అంటే మీ రిలేషన్ ని చూసి కుళ్ళుకునే వాళ్ళు, ఈర్ష్యాసూయ ద్వేషాలతో ఉండే వాళ్ళు కూడా మీ రిలేషన్ లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. అది మీ సైడ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ సైడ్ అని కూడా అవ్వచ్చు అనమాట. అటువంటి వాటికి చూసి వీళ్ళు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇక్కడైతే అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ఒక స్టెప్ మీ దగ్గరకు తీసుకోవాలి, న్యూ యాక్షన్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అన్న వాళ్ళ ఆలోచనలు ఉన్నా కూడా అండి, థింకింగ్ చేస్తున్నా కానీ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా కూడా న్యూ బిగినింగ్ చెయ్యాలి అన్న ఆలోచనలు వీళ్ళకి ఉంటున్నా కూడా వీళ్ళు ఫాస్ట్ లో గురించి ఆలోచించినప్పుడు కొంచెం ఏం జరిగిందో ఏం సిచ్యువేషన్లు అయినాయో మీ మధ్య అండి, దాని గురించి ఎక్కువ సఫర్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు, అక్కడే ఉండిపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఆలోచనల పరంగా అయితే మీతో ఉంటే హ్యాపీగానే ఉంటుందని వాళ్ళ ఆలోచనలు అయితే బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆలోచనలు ఉన్నాయి కానీ యాక్షన్ వైజ్గా వచ్చేసేలకి వీళ్ళు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. ఓన్లీ థాట్స్ వైజ్ గానే ఆలోచిస్తారనమాట. అంటే మీతో రావాలని ఉంటుంది, అంటే మీ దగ్గరికి రావాలని ఉంటుంది, కానీ ప్రజెంట్ నేనేం చేయను, నాకు అయితే తర్వాత ఫ్యూచర్లో ఈ రిలేషన్ ఎలా అన్నా ఉండని, అంటే మీ రిలేషన్ దగ్గరికి మీతో కనెక్ట్ అయ్యి మీతో రావాలని ఉంటుంది, లేదంటే నా కర్మ ఇంతే అని అది నా చేతిలో ఏం లేదు అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. వాళ్ళు అంటే మనీ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ ఈ పర్సన్ కి ఎమోషన్స్ పరంగా ఆ ప్రశాంతత అనేది కరువైంది అన్నట్లుగా వస్తుందండి ఇక్కడ వచ్చే మెసేజ్. అందుకే అండి వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి న్యాయం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. అటువంటి అయితే ప్రజెంట్ మీ పర్సన్ మైండ్ లో తిరుగుతున్న ఆలోచనలు అనమాట. ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు అన్నట్లు కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీకి న్యాయం చేస్తే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, కానీ వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. కానీ మీకు మీ దగ్గరకు వచ్చి మీతో హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండలేదు అనమాట. ఇటువంటి ఆలోచనలు కూడా జరుగుతున్నాయి అనమాట మీ పర్సన్కి. ఈ రకంగా కూడా మీ పర్సన్ అనే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఈ సైకిల్ అనేది చేంజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారండి. ఈ సైకిల్ ఏదైతే ఉందో నెగిటివ్ సిచ్యువేషన్స్ అవన్నీ పోవాలి, ఎండ్ అయిపోవాలి అని కోరుకుంటున్నారనమాట. పాజిటివ్ వైపు మళ్ళీ రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయంటే పాజిటివ్ గా ఆలోచన థింకింగ్ అనమాట చేసినా కానీ ఆలోచన థింకింగ్ చేస్తున్నా వాళ్ళ సిచ్యువేషన్స్ మారాలి అని కోరుకుంటున్నారు అనమాట. వాళ్ళ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ అనేవి మారితే చేంజ్ అయితే గానీ వీళ్ళు కూడా చేంజ్ అవ్వరు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే కొంచెం మొండి పర్సన్ కాబట్టి అండి డెసిషన్ తీసుకునే దీంట్లో కూడా కొంచెం లేట్ అవుతారనమాట వీళ్ళు. అంటే తొందరగా నిర్ణయాలు తీసుకోరు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మొండిగా ఉంటారనమాట. అంటే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే ఆలోచనలు అయితే వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. నాకే అన్ని తెలుసు అనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉంటారనమాట. ఒక్కొక్కసారి వీళ్ళ ఆలోచనలు వెళ్ళి వీళ్ళు బోల్తా పడతారండి, వీళ్ళే దెబ్బతింటారనమాట. అటువంటి అది మాత్రం వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటంటే నాకే అన్ని తెలుసు అనే విధంగా వీళ్ళ ఆలోచనలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అన్ని నాకే ఉంటాయి అన్నట్టుగా సొసైటీ గురించి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. మీ మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు అనమాట. మతము అంటే రీజియన్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు కొంతమందికి అండి. అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి, అంటే గమనిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరు ఎక్కడున్నా కానీ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఆలోచిస్తూ
ఒక కన్ను అయితే మీపై వేశారు అన్నట్లు కనిపిస్తున్నారు, అంటే గమనిస్తున్నారు అనమాట, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే దూరంగా ఉన్నంత మాత్రం వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదని కాదండి, ఒకవేళ దగ్గరున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదని కాదు, వాళ్ళు మిమ్మల్ని అడుగడుగునా గమనిస్తూనే ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది. కొంచెం చైల్డ్ వీళ్ళు అనుకుంటారండి నేను చాలా తెలివి కల్ల వాళ్ళని, తెలివి కల్ల దానిని లేదా తెలివి కల్ల వాడిని అని అనుకోవచ్చు వీళ్ళు. కానీ అండి వీళ్ళ ఆలోచనలు చాలా ఇన్మెచ్యూర్డ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి మీ విషయానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు చాలా ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారనమాట. ఏమైనా గబకన అనే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. ఆ పర్సన్ అనేవాళ్ళు ఫీల్ అవుతారా లేదా అనేది కూడా వీళ్ళు ఆలోచించరు అనమాట. ఏమైనా అనేయాలంటే అనేస్తారనమాట. అటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. వీళ్ళ యాటిట్యూడ్ వల్లే ఇక్కడ రిలేషన్ కూడా పాడయ్యే సూచనలు వీళ్ళ యాటిట్యూడ్ వల్లే కనిపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి ఇక్కడ మీ గురించి థింకింగ్ చేస్తున్నారు. నైట్ టైం అయితే ఎక్కువ, వాళ్ళు పగలంతా ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ వర్క్లో మీ గురించి ఆలోచించకూడదు అనే వాళ్ళు ఎంత గట్టిగా నిర్ణయించుకొని ఉన్నా కూడా అండి నైట్ అయ్యే టయానికి మీ గురించి ఆలోచనలు అనేవి వస్తున్నాయి అనమాట. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఏంది ఆలోచనలు అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ కళలు కూడా మంచిగా కళలు కూడా రావట్లేదు, నెగిటివ్ కళలు కూడా వస్తున్నాయి అనమాట, డ్రీమ్స్ అనేవి. దాని గురించి కూడా వీళ్ళు భయపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. మీ ఇద్దరి మధ్య అంటే కాన్వర్సేషన్ కూడా సరిగ్గా ఉండక కూడా కొంతమందికి రిలేషన్ అనేది దెబ్బతింటది అనమాట. అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. దాని గురించి కూడా వీళ్ళు కొంచెం పశ్చాత్తాపడుతున్నారు అనమాట. అంటే వీళ్ళ వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే మాత్రం వీళ్ళు దానికి మనసుకు సాక్షిగా అనేది వీళ్ళకి అర్థమైందనమాట. అందుకే వీళ్ళు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనమాట. అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీ వైపు రావాలి, ఈ రిలేషన్ అనేది అంత ఈజీ కాదు అని వాళ్ళకు ఉన్నా కూడా చాలా ఆలోచనలో థింకింగ్ అనేది చేస్తున్నా కూడా, కానీ వాళ్ళు అనుకుంటారండి చాలా అంటే ఎందుకు నేను మళ్ళీ ఒక స్టెప్ తీసుకొని ముందుకు రాలేకపోతున్నాను, న్యూ బిగినింగ్ ఎందుకు చేయలేకపోతానని ఒక్కోసారి వాళ్ళే ఆలోచించుకుంటారు. నేను ఎక్కువ నా కెరియర్కే నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నానేమో అని కూడా వీళ్ళు ఒక్కొక్కసారి అండి వీళ్ళ ఇన్మెచ్యూర్డ్ బిహేవియర్, వీళ్ళ ఆలోచనల వల్ల అండి ఒక దాంట్లో స్థిరంగా ఉండరు అనమాట. అంటే మనసు అనేది స్థిరంగా ఉండదు అనమాట. ఈసారి ఈ వర్క్ చేయాలి, ఈసారి ఈ జాబ్ చేయాలి, ఈ బిజినెస్ చేయాలి, ఇలా రకరకాలకు కూడా వీళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. అటువంటి ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది. వీళ్ళకి ప్రతిసారి కొత్తగానే ఉంటుందండి. ప్రతి స్టెప్ వీళ్ళు ఏది తీసుకుని వీళ్ళు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదైనా కానీ. అటువంటి ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. మిమ్మల్ని మాత్రం వాళ్ళు వదలలేరు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. హోల్డ్ చేసుకొని ఉన్నారనమాట మిమ్మల్ని. ఆలోచనలో నుంచి మిమ్మల్ని అసలు వాళ్ళు ఎంత తీసేయాలన్నా కూడా వాళ్ళు తీసేయలేరు అనమాట. పొసెసివ్నెస్ ఉందండి మీ మీద, ఒక హక్కు అనేది విధంగా వీళ్ళు ఫీల్ అవుతారనమాట. అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. వీళ్ళు కొంచెం మిమ్మల్ని దబాయించవచ్చు కూడా. అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి అనమాట. కొంచెం మనీ మైండెడ్ కూడా కనిపిస్తుందండి. మనీ అంటే కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అనమాట. మనీకి కూడా ఇంపార్టెంట్ ఇస్తారు. అందుకే వీళ్ళు ఎక్కడ ఎక్కువ మనీ వస్తుంది అంటే అక్కడికి వెళ్ళిపోతారనమాట. జాబ్ అయినా బిజినెస్ అయినా దీన్ని వదిలేసి. అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నట్టుగా నాకు వస్తుంది అనమాట. ప్లానింగ్ అయితే ఉండిద్దండి. అయితే ఎన్ని ప్లాన్స్ అనే వేస్తూ ఉంటారనమాట. వీళ్ళు వేసే ప్లాన్ ఒక్కోసారి వీళ్ళకే అయ్యి కరెక్ట్ అయ్యి అవి ఎన్ని ప్లాన్లు వేసినా వీళ్ళు ఒక్కోసారి అయ్యి వాటిల్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటారనమాట. రకరకాలుగా వీళ్ళు ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయినా కానీ వాటిలో కొన్ని సక్సెస్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ కాకపోవచ్చు అనమాట. వాటి గురించి కూడా వీళ్ళు ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారనమాట. నేను అనుకున్నది జరగలేదే అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళు. కొంతమందికి అండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళ థర్డ్ పార్టీనే అండి. ఇక్కడ చూడండి ఎలా అయితే ఎనర్జీస్ వస్తున్నాయి. కొంతమంది లైఫ్ లోకి వచ్చేసి వేరే పర్సన్, అదర్ పర్సన్ అనేవాళ్ళు వాళ్ళు ఫిజికల్ కాదు, కానీ థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, కంట్రోలింగ్ పర్సన్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. కొంతమందికి వచ్చేసి ఫిజికల్ థర్డ్ పార్టీ ఉన్నారనమాట ఇక్కడ కొంతమంది ఎనర్జీస్. కొంతమందికి వచ్చి వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ థింకింగ్ విధానము, వీళ్ళు ప్రజెంట్ చేసే ఆలోచనలు ఎలా అంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మైండ్కి వీళ్ళ ఆలోచనలే వీళ్ళకి థర్డ్ పార్టీ అనమాట. అందుకే సరైన డెసిషన్స్, నిర్ణయాలు తీసుకోరనమాట. అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఒక ఫైట్ చేయాలని ఆలోచిస్తారు, మీ ముందుకు రావాలి అని ఆలోచిస్తారు అనమాట. అంటే ఆలోచనలో ఉన్నంత ఫాస్ట్ గా యాక్షన్ లో ఉండదు అనమాట వీళ్ళ దగ్గర. అన్ని తొందరగా జరిగిపోవాలనుకుంటారు, అదేం జరిగేది ఉండదు అనమాట. అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అనుకుంటారండి నేనే ఫైట్ చేస్తున్నాను నా రిలేషన్ కోసము, వీళ్ళ అవతల పర్సన్ అంటే మీరు ఏం ఫైట్ చేయలేదని కూడా అనుకుంటారు. కానీ నిజానికి వీళ్ళ ఫైట్ చేసిన దానికన్నా ఈ రిలేషన్ లో మీరే ఎక్కువ ఫైట్ చేసి ఉంటారు ఈ రిలేషన్ నిలబెట్టుకోవడం కోసం. కానీ వీళ్ళు ఏం చేయకపోతే
చేయకపోయినా వీళ్ళు అనుకుంటారు నేనే ఎక్కువ ఫైట్ చేశాను ఈ రిలేషన్ కోసం అన్నట్లు కూడా వీళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. ఇక్కడ అన్ని ఇటువంటి ఎనర్జీసే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా నెగిటివిటీలో ఉన్నారనమాట. వీళ్ళ ఆలోచనలు అన్ని కొంచెం ఎక్కువ నెగిటివ్ గానే ఉంటాయి అనమాట. అన్ని వీళ్ళే కరెక్ట్ అనుకోవడమే ఫస్ట్ వీళ్ళు చేసే తప్పండి. అటువంటి ఎనర్జీసే కనిపిస్తున్నాయి నాకు. అయితే మీ రిలేషన్లోకి ఒక అడుగు వెయ్యాలని ఆలోచిస్తుంటారు. వీళ్ళకి చాలా లెసన్స్ అయితే నేర్చుకొని ఉంటారండి. మీతోటి రిలేషన్లోకి వచ్చినాక వీళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ల పరంగా వీళ్ళు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. లెసన్స్ మీన్స్ ఏయో చాలా గుణపాఠాలు అయితే వీళ్ళకి ఎదురైనాయి, ఎదురు దెబ్బలు కూడా తగులుంటాయి. వాటి గురించి కూడా వీళ్ళు చాలా అయితే ఓవర్ థింకింగ్ చేసి కూడా చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. నైట్ టైం ఇవన్నీ ఆలోచనలు వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు కెరియర్ గురించి అయితేనేమి, వీళ్ళ రిలేషన్లో చెడిపోవడం అయితే దాని గురించి ఆలోచించడం అయితేనే ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచించి థింకింగ్ చేస్తూ ఉంటారు. అసలు నా లైఫ్ కి నేను జడ్జిమెంట్ అనేది చేసుకుంటున్నానా లేదా, అసలు నాకు ఒక జడ్జిమెంట్ అనేది అసలు వస్తుందా రాదా నా జీవితానికి, లేకపోతే నా జీవితం ఇంతేనా అన్నట్లు కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారండి. అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట మీ పర్సన్ కి. అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుందండి మీ పర్సన్ కి చాలా మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నది మాత్రం ఉందండి, నిజమేనండి. మీ మీద అట్రాక్షన్ కూడా ఉంది. అంటే మీ ఇద్దరితో కెమిస్ట్రీ అనేది చాలా బాగుండి ఉండొచ్చు అనమాట. అటువంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుందని కూడా మీ పర్సన్ మైండ్ లో ఆలోచనలో ఉన్నాయన్నమాట. థింకింగ్ దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. అందుకే ఈ పొసిసివ్నెస్ అనమాట. అందుకే మిమ్మల్ని వాళ్ళు వదలలేరు అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చే ఎనర్జీస్ అయితే ఇక్కడ నాకైతే ఇటువంటి ఎనర్జీసే వచ్చినాయండి మీ పర్సన్ గురించి అయితే. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.